వాట్ ఈస్ స్లాక్, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా దీన్ని వాడుతూ ఉన్నాయి. అండ్ దీన్ని వాడడానికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది స్లాక్లో ఒక మెయిన్ ఫీచర్ ఉంది. నువ్వు బయట పైసలు ఖర్చు పెట్టి ఒకవేళ ఎంతైతే నేర్చుకుందామని అనుకుంటున్నామో అంతకు మించి ఈ 6 మంత్స్లో నువ్వు నేర్చుకోబోతున్నావు. మనం చేసే పని మంచిదైతే దాన్ని చేసే విధానం కూడా మంచిగా ఉండాలి, దాన్ని అప్రోచ్ అయ్యే రీతి కూడా మనకు మంచిగా ఉండాలి. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం స్లాక్ గురించి. ఇఫ్ నువ్వు ఒక స్టూడెంట్ అయి ఉంటే, ఫ్రీలాన్సర్ అయి ఉంటే, ఆర్ నువ్వు జాబ్ చేస్తుంటే కనుక, ఆర్ నువ్వు ఒక స్టార్టప్ కంపెనీ బిల్డ్ చేద్దామని అనుకుంటే కనుక, నీకు మెయిన్ ఇంపార్టెంట్ నీ టైంని మేనేజ్ చేసుకోగలగాలి. నువ్వు ఏదైతే ఆ ప్లాట్ఫామ్స్ ఆర్ రీసోర్సెస్ నువ్వు వాడుతావో వాటి వల్ల నీకు క్లారిటీ, కాన్ఫిడెన్స్ పెరగాలి. అండ్ నీ టీమ్ని, నీ కొలీగ్స్ని, నీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా నువ్వు ఈజీగా మెయింటైన్ చేయగలగాలి. అండ్ ఇవన్నిటి కూడా ఒకటే ప్లాట్ఫామ్లో కంప్లీట్ అయిపోతుంది. దట్ ఈస్ ద స్లాక్. సో స్లాక్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్స్ ఒకసారి చూద్దాం. అండ్ వాట్ ఈస్ స్లాక్, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఇవి మీకు స్క్రీన్ పైన కనిపిస్తాయి. నేను ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తా. అండ్ ఫస్ట్ వాట్ ఈస్ స్లాక్ అంటే, స్లాక్ అంటే ఒక కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్. ఇది బేసిక్గా అందరూ కూడా ప్రొఫెషనల్స్ వాడతారు. చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా దీన్ని వాడుతూ ఉన్నాయి. అండ్ దీన్ని వాడడానికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు రెగ్యులర్గా యూజ్ చేసే వాట్సాప్ని నువ్వు ఒకవేళ టీమ్స్ బిల్డ్ చేయడానికి, ఆర్ని స్టార్టప్స్ని బిల్డ్ చేయడానికి కనుక వాడితే నీకు అంతా కూడా మిస్అప్ అయిపోతుంది. నువ్వు ఏవైతే మెసేజ్ చేస్తున్నావో అవన్నీ మెసేజ్లు కలిసిపోతాయి. దీనివల్ల నువ్వు ఎక్కువ కాలం దాన్ని మెయింటైన్ చేయలేవు. ఎట్ ది సేమ్ టైం దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మెయిన్ ప్రాబ్లం, వాట్సాప్లో ఒక కొత్త మెంబర్ని ఆ గ్రూప్లోకి యాడ్ చేస్తే నువ్వు హిస్టరీ చూడలేడు ఆ మెంబర్. సో అది కూడా ఒక మేజర్ ఇష్యూ అనమాట. అండ్ నెక్స్ట్, దీంట్లో వాట్సాప్లో మనం అన్ని రకాల టాపిక్స్ని ఒకటే దగ్గర మాట్లాడడం వల్ల అన్నీ కూడా మిస్ అయిపోతాయి, అన్నీ కూడా కలిసిపోతాయి. డిఫరెంట్ టాపిక్స్ పైన మనం మాట్లాడాలంటే స్లాక్లో ఒక మెయిన్ ఫీచర్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఛానల్స్. సో ఛానల్స్ మీరు క్రియేట్ చేసుకుంటే కనుక ఒక్కొక్క టాపిక్ సంబంధించిన ఛానల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆ ఛానల్స్లో మనం డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మాట్లాడుకోవచ్చు. అండ్ ఇది ఇంత క్లియర్గా ఉండడానికి దీనికి చాలా వర్క్ చేసినారు. అండ్ నువ్వు ఒకవేళ ప్రాజెక్ట్స్, ఫ్రీలాన్సింగ్, స్టార్టప్స్ ఏదైనా నువ్వు బిల్డ్ చేస్తుంటే నీకు ఒకటి ప్లాట్ఫామ్ అవసరం నువ్వు కమ్యూనికేట్ చేయడానికి. అండ్ దట్ ఈస్ స్లాక్. దీనికి ఆల్టర్నేటివ్స్ లేవా అంటే ఆల్రెడీ ఉన్నాయి. నేను ఆల్రెడీ 5th పాయింట్లో మెన్షన్ చేసిన, వీటి గురించి కూడా చెప్తా. అండ్ స్లాక్ నీకు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది కాబట్టి మనం స్లాక్ చూస్ చేసుకున్నాం. అండ్ క్విక్గా మనం జాయిన్ కావాలంటే మనకి ఏం కావాలంటే, సింపుల్గా ఒక జీమెయిల్ ఉంటే సరిపోతుంది. జీమెయిల్ ఉంటే మనం ఖచ్చితంగా మనం డైరెక్ట్ స్లాక్ని యూజ్ చేయొచ్చు. జీమెయిల్ ఫస్ట్ మనం స్లాక్ అని మీరు గూగుల్లో టైప్ చేయగానే మీకు పైన ఒకటి స్లాక్ సంబంధించిన వెబ్సైట్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మీకు గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేస్తే మీకు ఒకవేళ అకౌంట్ ఉంటే మీరు డైరెక్ట్ అకౌంట్ మీరు కావచ్చు. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు క్రియేట్ అకౌంట్ ఉంది. ఆ క్రియేట్ అకౌంట్ పైన మీరు క్లిక్ చేస్తే, నేను జీమెయిల్తో లాగిన్ అవుదాం అనుకుంటున్నా. అండ్ ఇక్కడ నేను జీమెయిల్ పైన క్లిక్ చేసిన సింపుల్గా. అండ్ దీనిపైన క్లిక్ చేయగానే చలో మనకు ఇప్పుడు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ నేను లోపలికి లాగిన్ అయిపోతున్నా. అండ్ ఏదో ఒక వర్క్ స్పేస్ నేను క్రియేట్ చేస్తున్నా. అండ్ దీని గురించి మీరు పెద్ద ఇష్యూ ఏం లేదు, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఓకే, ఇక్కడ వరకు ఉండని. అండ్ దీంట్లో యాడ్ కొలీగ్స్ బై నేను స్కిప్ చేస్తున్నా, ఈ స్టెప్ నేను స్కిప్ చేస్తున్నా. అండ్ మీకు కంప్లీట్ అయిపోయింది, అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు మన తెలుగు దాంట్లో మీరు స్కిల్ షాట్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ కావాలంటే, మీకు ఇక్కడ నేను జాయిన్ స్కిల్ షాట్ ప్రోగ్రామ్ అని ఉంది కదా, 3rd స్టెప్ మనం డౌన్లోడ్ చేసినాం, రిజిస్ట్రేషన్ చేసినాం. అండ్ ఈ స్లాక్ ప్లాట్ఫామ్ గురించి నేను చెప్తా. మీరు వెబ్సైట్ నుంచి డైరెక్ట్ మీరు తీసుకోవచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు స్లాక్ని. ఆర్ మీకు ఆండ్రాయిడ్లో, ఐఓఎస్లో మీకు స్లాక్ అప్లికేషన్ అవైలబుల్ ఉంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ బోత్లో ఉంది. అండ్ నెక్స్ట్ మీకు సాఫ్ట్వేర్ పీసీ ఆర్ ల్యాప్టాప్కి సంబంధించి కూడా మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది, దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఇక్కడ స్లాక్లోకి వెళ్ళిన తర్వాత స్లాక్ సాఫ్ట్వేర్ అని కొడితే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ మనం ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్ చూపిస్తుంది. కానీ మీరు ఇక్కడ డౌన్లోడ్స్ ఉంటుంది. 1 సెకండ్, చలో ఇప్పుడు నేను లాగిన్ అయి ఉన్నా కాబట్టి నాకు డైరెక్ట్ ఇది చూపిస్తుంది. బట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు బేసిక్గా. మీరు దానికి కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అన్నిటికి సంబంధించిన లింక్స్ ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు మనం స్కిల్ షాట్ ప్రోగ్రాంలో ఏ విధంగా జాయిన్ అవుదామని చెప్పేసి మాట్లాడదాం. అండ్ దానికి సంబంధించి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా, సో ఒకసారి చూడండి. అండ్ ఒకవేళ నేను ఇప్పుడు రీసెంట్ వీడియో ఇది రియాక్ట్ చేసి సంబంధించిన మనం లైవ్ పెట్టుకున్నాం కదా, దాంట్లో ఆల్ లింక్స్ హియర్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఒకటి
పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించి ప్రతి స్కిల్ చాట్‌కి సంబంధించిన ప్రతి లింక్ అనేది నేను ఇక్కడనే అప్డేట్ చేస్తా. మీ దగ్గర ఈ ఒక్క లింక్ ఉంటే మీకు ఇక రామబాణమే. సో, ఇచ్చి పడేయొచ్చు మొత్తం. సో, అన్ని స్కిల్స్‌కి సంబంధించినయి, అన్ని అకౌంట్స్‌కి సంబంధించినయి, మీకు ఏమైనా ఫార్మ్స్ ఉన్నా అన్నీ కూడా మీకు దీంట్లోనే కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తే నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్, యూట్యూబ్, లింక్డ్ఇన్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసినాం. అండ్ ఇక్కడ మీరు స్లాక్‌కి సంబంధించిన లింక్ కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. నేను ఇక్కడ స్లాక్‌కి సంబంధించిన లింక్ క్లిక్ చేస్తున్నా. అండ్ ఆల్రెడీ ఇక్కడ ఎవరెవరైతే అవైలబుల్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా చూపిస్తుంది. అప్ టు ఓకే. ఇది మళ్ళీ ఒకసారి నాకు సైన్ అప్ అడుగుతుంది. మళ్ళీ ఇచ్చేస్తున్నా. క్రియేట్ చేస్తున్నా అకౌంట్. సో, వెల్కమ్ టు వంశీ స్కిల్ చాట్ అని మీకు కనిపిస్తుంది కదా! సో, మీరు అఫీషియల్‌గా మీరు స్కిల్ చాట్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయిపోయారు. అండ్ ఇక్కడ మీరు చూస్తే మాకు డిఫరెంట్ ఛానెల్స్ అనేటివి ఉన్నాయి. వెబ్ డెవలప్‌మెంట్‌కి సంబంధించింది, డైలీ స్కిల్ చాట్‌కి సంబంధించి, లెర్నింగ్ ఐడియాస్ గానీ, స్టార్టప్ ఫౌండర్స్ గానీ, ఇక్కడ మనం ఏదైనా టాపిక్స్ మాట్లాడాలంటే ఇక్కడ మాట్లాడొచ్చు. అండ్ బేసిక్‌గా ఇక్కడ యాప్ డెవలప్‌మెంట్ ఉంది. దీంట్లో 25 మెంబర్స్ ఆల్రెడీ ఛానెల్‌లో అయిపోయారు. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఈ 25 మెంబర్స్ ఉన్నారు కదా! నేను ఇక్కడ చిల్ స్పేస్‌లో 1 సెకండ్. హోమ్‌లో ఇక్కడ చిల్ స్పేస్‌లోకి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు జాయిన్ ఛానల్ అని కనిపిస్తుంది కదా! జాయిన్ ఛానల్ పైన మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీరు ఈ ఛానల్‌లో జాయిన్ అయిపోతారు. అండ్ జాయిన్ అయిన తర్వాత హలో అని నేను ఇక్కడ మెసేజ్ చేస్తున్నా. అండ్ హలో అని మెసేజ్ చేయగానే ఆటోమేటిక్‌గా మీకు అది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. దీనిలో లిస్ట్ యాడ్ చేయొచ్చు, అన్నీ యాడ్ చేయొచ్చు. అండ్ ఏదైతే హలో మెసేజ్ చేసినామో ఇన్‌స్టెంట్‌గా మీకు వాట్సాప్ లాగానే మీకు వేరే వాళ్ళందరికీ కూడా రీచ్ అయిపోతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు థ్రెడ్స్ అని అన్నా కదా! ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని థ్రెడ్స్ అంటే ఇప్పుడు హలో టీమ్ అని ఉంది కదా! హేమంత్. నేను దీనికి రిప్లై ఇస్తే 1 సెకండ్. రిప్లై ఇన్ థ్రెడ్ అని ఉంది కదా! నేను దీనిపైన ఓపెన్ చేసి రిప్లై ఇస్తే ఈ మెసేజ్‌కి సంబంధించిన హిస్టరీ అంతా కూడా మనకి ఇక్కడ మెయింటైన్ అయితది. అండ్ మీకు ఇక్కడ ఇవన్నీ కూడా ఛానల్స్ కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ డైరెక్ట్ మెసేజెస్ కూడా మీరు చేసుకోవచ్చు. పర్సన్ టు పర్సన్, 1 to 1. అండ్ మీకు కొన్ని గూగుల్ డ్రైవ్ లాంటి అప్లికేషన్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకొని మనం అంత డీప్‌గా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. సో, స్కిల్ చాట్‌కి సంబంధించి అయితే మీరు ఛానల్స్‌లో ఈ విధంగా మీరు జాయిన్ కావచ్చు. అండ్ కొన్ని ఛానల్స్ మీకు డైరెక్ట్ యాక్సెస్ వచ్చేస్తాయి. ఒకవేళ మీకు యాక్సెస్ రాకపోతే మీకు ఇక్కడ మీ కింద జాయిన్ బటన్ కనిపిస్తది. ఆ జాయిన్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్‌గా మీరు లోపలికి యాక్సెస్ అయిపోతారు. అండ్ ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ థ్రెడ్స్‌లో మీరు హలో అని నేను ఇక్కడ రిప్లై ఇస్తున్నా. అండ్ ఆటోమేటిక్‌గా మీకు ఇక్కడ రిప్లై 1 అని వచ్చింది కదా! సో, ఈ విధంగా ఒక మెసేజ్‌కి సంబంధించి ఆర్ ఒక టాపిక్‌కి సంబంధించి మనము సబ్ టాపిక్ లాగా మాట్లాడొచ్చు దీంట్లో. సో, ఇది బెస్ట్. అండ్ ఇక్కడ క్యాన్వాస్ అని ఉంది కదా! ఇక్కడ ఎవరైతే ఉన్నారో మనకు ఏమైనా నోటిఫికేషన్స్ ఉన్నా ఆర్ ఏమన్నా డాక్యుమెంట్స్ ఉన్నా అన్నీ కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తారు. సో, మన టీమ్ అందరూ కూడా దీనికి అప్ టు డేట్ ఉంటారు. సో, ప్రతిది గానీ ఇంకా ఛానల్స్ కూడా చాలా పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు ఒక్కసారి మన వర్క్ స్పేస్‌కి వస్తే మీకు అర్థమైపోతుంది. రైట్? అండ్ చలో మీరు ఇప్పుడు స్కిల్ చాట్ ప్రోగ్రామ్‌లో మీరు జాయిన్ అయిపోయారు. అండ్ ఇప్పుడు ఆల్టర్‌నేటివ్ ప్లాట్‌ఫామ్స్ ఏమైనా ఉన్నాయా స్లాక్‌కి అని అడిగితే గనుక ఖచ్చితంగా ఉన్నాయి. ఇది మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఇది. అండ్ ఇది డిస్కార్డ్ అని ఇదొక సాఫ్ట్‌వేర్ ఉంది. 2 కూడా మీకు ఇంతకుముందు చెప్పినట్టు అన్నిట్లలో విండోస్‌లో, మ్యాక్‌లో అండ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ అన్నిట్లలో అవైలబుల్ ఉన్నాయి. ఇవి కూడా యూజ్ చేయొచ్చు. కానీ నేను స్లాక్‌ని చూజ్ చేసుకున్నా. అండ్ మన ఫ్యూచర్‌లో వీటిని కూడా యూజ్ చేద్దాం. ఈ విధంగా మీకు ఒకవేళ కావాలని అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి చేద్దాం. ఏ విధంగా యూజ్ చేయడం అని చెప్పి. చలో. ఇఫ్ మీరు ఇక్కడి వరకు చూస్తుంటే కనుక మీకు స్లాక్ గురించి అర్థమైతే కామెంట్‌లో స్లాక్ అని కామెంట్ చేయరి. అండ్ మేక్ ష్యూర్ సబ్స్క్రైబ్ చేసుకోరి. మీరు 6 మంత్స్‌లో ఎంతైతే నేర్చుకుందామని అనుకుంటున్నారో అంతకు మించి నేర్చుకుంటారు. నాది ప్రామిస్. సబ్స్క్రైబ్ చేసుకొని నువ్వు కనెక్టెడ్ ఉండు అంతే సరిపోతది. నేను ప్రతిది కూడా ఇన్ డీటెయిల్‌గా నీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. అండ్ మళ్ళీ చెప్తున్నా నీకు ఒకవేళ అర్థం అయ్యుంటే స్లాక్ అని కామెంట్ చేయి. అండ్ నీకు స్లాక్‌కి సంబంధించిన స్కిల్ చాట్ స్లాక్‌కి సంబంధించిన అన్ని లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తున్నా. వచ్చి జాయిన్ అయిపో. నువ్వు ₹1,00,000 పెట్టి నేర్చుకునే కోర్సు ఒక 2, 3 నెలల్లో ఒకవేళ నువ్వు ₹1,00,000 ఖర్చు పెట్టగలిగితే కనుక ₹1,00,000 పెట్టినా కానీ నీకు అంత నాలెడ్జ్ అనేది రాదు. ఈ 6 మంత్స్‌లో నీకు ఒక 10 లక్షల నాలెడ్జ్ అనేది వస్తది. నాది గ్యారంటీ. నువ్వు బయట పైసలు ఖర్చు పెట్టి ఒకవేళ ఎంతైతే నేర్చుకుందామని అనుకుంటున్నావో అంతకు మించి ఈ 6 మంత్స్‌లో నువ్వు నేర్చుకోబోతున్నావు. అండ్ మేక్ ష్యూర్ సబ్స్క్రైబ్ అండ్ స్లాక్ అని కామెంట్ చేసేయి. థాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం.